పర్యావరణ పరిరక్షణ ప్రశ్నార్థకమే అంటూ ఒక వార్త రావడం జరిగింది ఈనాడులో. అనుమతుల ప్రక్రియను కుదించిన కేంద్రం అరకొర సమాచారంతోనే నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి. పరిశ్రమలకు అనుమతుల ప్రక్రియను కుదిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో పర్యావరణ పరిరక్షణ ప్రశ్నార్థకమవుతున్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పరిశ్రమలు ఏర్పాటు చేసేవారు ప్రస్తుత విధానంలో తొలుత పర్యావరణ అనుమతికి దరఖాస్తు చేయాలి. అది వచ్చాక పరిశ్రమల ఏర్పాటు. సిఎఫ్ఈకి ఉత్పత్తి ప్రారంభించేందుకు పీసీబీ నుంచి అనుమతులు తీసుకోవాలి. అటవీ వన్యప్రాణులు సంరక్షించే ప్రాంతాల్లో అయితే సంబంధిత అనుమతులు అదనం. కొత్త విధానంలో ఒక దరఖాస్తులోనే అటు పర్యావరణ అనుమతి, ఇటు పీసీబీ నుంచి సిఎఫ్ఓ అనుమతి అంశాలు ఉంటాయి. సిఎఫ్ఓపై పీసీబీ నెల రోజుల్లోగా నిర్ణయం తీసుకోవాలి, లేదంటే ఈ ప్రాజెక్టుకు సిఎఫ్ఈ ఇచ్చినట్లే అని కేంద్రం తాజాగా అన్ని రాష్ట్రాలకు పీసీబీలకు జారీ చేసిన సర్క్యులర్లో ఉంది. వివిధ రాష్ట్రాల పరిస్థితులు పరిగణలోకి తీసుకొని సత్వర అనుమతులు ఇచ్చేలా కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి, కేంద్ర పర్యావరణ శాఖ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. రాష్ట్రంలో పర్యావరణ అనుమతులు ఎక్కువగా అవసరమయ్యే వాటిలో మైనింగ్, రెసిడెన్షియల్ ప్రాజెక్టులు ప్రధానంగా ఉంటాయి. 5 హెక్టార్ల పైబడిన విస్తీర్ణంలో ఉన్న మైనింగ్ ప్రాజెక్టులకు 1.50 లక్షల చదరపు అడుగులకు పైగా ఉండే రెసిడెన్షియల్ ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులు అవసరం. ఉదాహరణకు మైనింగ్ ప్రాజెక్టులు తీసుకునే పర్యావరణ అనుమతుల కోసం దరఖాస్తు చేసినప్పుడు ఆ ప్రాజెక్టు సాంకేతిక సమాచారం మాత్రమే ఉంటుంది. పర్యావరణకు సంబంధించిన పూర్తి వివరాలు తెలిపే ఎన్విరాన్మెంట్ మైనింగ్ ప్లాన్ ఈఎంపీ ఉండదు. ఇలా ఈఎంపీ లేకుండా పర్యావరణంపై పడే ప్రభావాన్ని అంచనా వేసే పరిస్థితి ఉండదని కొందరు అధికారులు అభిప్రాయపడుతూ ఉన్నారు. ఇది పర్యావరణంకు విఘాతమా లేదా అనేటువంటి అంశం మనం భావిస్తే, కొంతమంది మిత్రులు ఈ 2 అంశాలు సిఎఫ్ఓ దీన్ని కూడా పెట్టి బెదిరించి చేసే పనులు కూడా మనం గమనించడం జరిగింది. ఇది మైనింగ్ ఓనర్లకు మంచిదా చెడుదా అంటే మంచిదే అని నేను చెప్తాను. దీన్ని పేరు చెప్పి కూడా ఈ 2 కూడా సక్రమంగా చాలా మైనింగ్లో ఉండదు. కాబట్టి దీన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలని పొల్యూషన్ మిత్రులారా, ఎన్జిఓ మిత్రులారా, కేవలం మనం ప్రజలకు సేవ చేసే సేవకులమని మర్చిపోకండి. రాజకీయ నాయకులాగా బిహేవియర్ చేయొద్దు. మేము పెద్ద తోపులమని, మేము ఒక పెద్ద లీడర్లమని, అదేవిధంగా పెద్ద పొలిటికల్ పార్టీలకు అన్నీ కూడా తెలుసని మాట్లాడేటువంటి వ్యక్తులు ఎన్జిఓ మిత్రులు ఉన్నది ఒకటే. ఇలాంటి మంచి పనుల మీద ఇక్కడ గౌరవ గారు కర్నూలు పెద్దిరెడ్డి కిషోర్ రెడ్డి గారు చెప్పిన అంశాన్ని మనం పరిగణలో తీసుకుంటే, 2వ శనివారానికి మనకు ప్రతి నెల ఏపీపీసీబీ సోర్సు రిసోర్స్ మీద పనిచేయమని చెప్తోంది. 3rd అది వచ్చే శనివారం ఖచ్చితంగా ఈ యొక్క ప్లాస్టిక్ నదులు, కుంటలు, సముద్రాలు ఇవన్నీ కూడా ప్లాస్టిక్ పోవద్దనేటువంటి అంశాన్ని చెప్పడం జరిగింది. దీన్ని తూచా తప్పకుండా పాటించాలని, ముఖ్యంగా ప్రపంచ పర్యావరణవేత్తలకు, రాష్ట్ర పర్యావరణవేత్తలకు, భారతదేశ పర్యావరణవేత్తలకు, గ్రామీణ పర్యావరణవేత్తలందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. దీన్ని ఏదో సాకు చూపించి పని చేయొద్దని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చెప్తాను. మన హక్కులేంటి, బాధ్యతలేంటి, ఓన్లీ హక్కుల గురించి కంపెనీ వాళ్ళని అడుగుతున్నాం. మన బాధ్యతల గురించి మనం ఎవరు చేయడం లేదు. నమస్తే. ఈ యొక్క ఆదర్శవంతుడైనటువంటి వ్యక్తి కిషోర్ రెడ్డి గారు చెప్పినటువంటి గారు ప్రస్తుత కర్నూలు చెప్పిన అంశాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలందరికీ సేవ చేయాలని ఎన్జిఓ మిత్రులను కోరుకుంటూ ఉన్నాను. నమస్తే. థ్యాంక్ యూ వెరీ మచ్.